శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి సోమవారం. ఈరోజు త్రయోదశి ఉదయం మధ్యాహ్నం 1:14 వరకు ఉంది. తదుపరి చతుర్దశి ఈరోజు రేవతి నక్షత్రం సాయంత్రం 4:41 వరకు ఉంది. తదుపరి అశ్విని. ఈరోజు మే 6, 2024 తేదీ సోమవారం. ఈరోజు వజ్రం ఉదయం 6:57 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 లాగైతే 1:13 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 లాగైతే 3:46 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి రేవతి, అశ్విని నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, పొబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి రేవతి, అశ్విని నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో చెందినటువంటి అతి సామాన్యంగా ఉంటుంది. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం కూడా ఈరోజు పూర్తి అవ్వకపోవచ్చు. కార్యటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది. వృషభ రాశిలో చెందిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో చెందిన వాళ్ళకి ఈరోజు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో చెందిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. సింహరాశిలో చెందిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. కార్యటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది. కన్యారాశిలో చెందిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. తులారాశిలో చెందిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో చెందిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. ధనురాశిలో చెందిన వాళ్ళకి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో చెందిన వాళ్ళకి పరాక్రమంతోనేటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు చేసేటువంటి పనులందు విజయం సాధిస్తారు. కార్యజయం కలుగుతుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య పొందాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కార్యజయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు గతంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం. ఆ చంద్రశేఖరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మాస శివరాత్రి. అందువలన సాయంత్రం స్వామివారిని దర్శించి ఆరాధించడం వల్ల ఈ నెలలో మనకి తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు వచ్చే నెలలో మనకు కలుగజేస్తాడని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.